6వ అధ్యాయం మొదటి వాక్యం. 2వ సమూయేలు గ్రంథం అందరు తీయండి. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం. తరువాత దావీదు ఇశ్రాయేలీయులలో యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందస్సమును అచ్చట నుండి తీసుకొని వచ్చుటకై చాలు. దేవునికి మహిమ కలుగును గాక. అంశం రాసుకోండి. ప్రభావము లేని సంఘం, మహిమ లేని ఇశ్రాయేలు. ఏంటండి? ప్రభావము లేని సంఘం, మహిమను కోల్పోయిన ఇశ్రాయేలు. ప్రైజ్ ది లార్డ్. అందరు చెప్దాం. ఇక్కడ మందస్సం గురించి రాయబడింది. ఈ మందస్సం రెండు విధాలుగా మనకి కనబడింది బైబిల్లో. ఒక సందర్భంలో ప్రభావము చూపనటువంటి మందస్సంగా కనబడింది. ఒక సందర్భంలో ప్రభావంతో నిండి ఉన్న మందస్సం మనకి కనబడింది. మందస్సం ఒకటే, 2-3 మందస్సాలు లేవు, ఒకే మందస్సం. కానీ ఆ ఒక్క మందస్సంలో ఒకసారేమో ప్రభావం ఉంది, ఒకసారేమో ప్రభావం లేదు. అంటే కనబడలేదు, దానివల్ల ప్రయోజనం కనిపించలేదు. ఒకసారి అంత మాత్రాన ప్రభావం పోయిందని నేను అనట్లేదు. ఎందుకు ప్రభావము రాలేదు అని చెప్తాను. హల్లెలూయా. మనకి ఒక దేవుడు అనే ఆకారం ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం కదా. అది ఏదైనా ఒక దేవుడని ఆకారం ఉంటే మనం నమ్ముకుంటాం, చేయగలుగుతాం. ఇశ్రాయేలీల కాలంలో చాలా సంవత్సరాలు సందిగ్ధముతో ప్రయాణం చేస్తూ వచ్చారు. ఏంటి ఆ సందిగ్ధంతో కూడిన ప్రయాణం అంటే, నేను ఉన్నవాడును అంటున్నాడు, అనువాడును అంటున్నాడు, అబ్రహాము దేవుడు అని అంటున్నాడు, ఇస్సాకు దేవుడు అంటున్నాడు, యాకోబు దేవుడు అంటున్నాడు. ఆకారం ఏది ఏమండి? ఆకారం ఏది? నీ దేవుడు ఎవరు అని అడిగారా? నీ దేవుడు ఎవరు, ఎలా ఉంటాడని అడిగారు. ఫరోకు దేవుడు ఉన్నాడు, ఐగుప్తులకి దేవుడు ఉన్నాడు, ఫిలిష్తీయులకి దేవుడు ఉన్నాడు, రకరకాల జాతుల వారికి ఏదో ఆకారంతో దేవుడు ఉన్నాడు. కానీ ఇశ్రాయేలులకి ఒక రూపాంతరముతో కూడినటువంటి ఒక ఆకారం ఏమీ లేదు. సందిగ్ధంతో ప్రయాణం చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళ మనసులో ఈ విధమైనటువంటి ఒక ఆలోచన ఉంది కదా అని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే, మొదట ప్రత్యక్షపు గుడారాన్ని ప్రవేశపెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ప్రార్థన చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన స్థలం, ఒక గుడారాన్ని వేయమన్నాడు. వేశారు. ఆ తర్వాత అయినా కూడా సంతృప్తి లేదు. గుడారం అన్ని చోట్లకు వస్తుందా చెప్పండి?
మీ ఇల్లు పోతా ఊరికి తీసుకెళ్తారా? మీ ఇల్లు నేను తీసుకెళ్తానా మా ఊరికి? ఫోన్లో ఇక్కడే కట్టి రాలాలి అంతే. ఆమె అలాగే వచ్చాం, ఏడ చచ్చిపోవాలనే వచ్చాం. హల్లెలూయా. ఏడుకోబోయేది లేదు, ఎందుకంటే ఇది స్వాస్థ్యముగా దేవుడు మాకు ఇచ్చిన భూమి. హల్లెలూయా. మరి పోతా ఇల్లు ఎత్తుకొని పోము. మరి గుడారం అక్కడ వేశారు, ఆ గుడారం అక్కడే ఉంటుంది. మరలా వీళ్ళకి ఒక ఆలోచన, గుడారం కట్టుకోమన్నాడు, గుడారంలో ప్రార్థన చేసుకోమన్నాడు, యాజకుడు వస్తాడు సంవత్సరానికి ఒకసారి మన పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్త బలిని చేస్తాడు. మరి మాకు జర్నీలో కావాలి కదా, జర్నీలో మాతో పాటు ఒక ఆకారం ఉండాలి అని వారి మనస్సులో ఉన్నటువంటి ఒక కోరిక. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఈరోజు ఆకారం లేనిది ఎవరు నమ్మట్లా. ఏదో చెట్టు పొట్టు రాయో ఏదో ఉండాలి, ఉంటేనే ఇంక అక్కడ ఏదైనా చేస్తాం. అది మనిషి యొక్క ఆలోచన. అది ఇశ్రాయేలీయులు కూడా ఆకారంతో కూడినటువంటి ఒక ఆలోచన కోరుకుంటూ వచ్చారు. ఆ ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే, తాపకరములైన సర్పముల చేత ఇశ్రాయేలీయులు ఒక సందర్భంలో కరచబడి కొందరు చచ్చిపోయారు, కొందరు కొన ప్రాణంతో ఉన్నారు. అప్పుడు ఏం చేశాడంటే ఇత్తడి సర్పమును ప్రవేశపెట్టాడు. హల్లెలూయా. ఓహో, మనకు కూడా ఏదో ఒక ఆకారం ఉంది, దేవుడు చేయగలడు అని ఆ రోజు అనుకున్నారు. అప్పుడు పడింది మనకు కూడా ఏదన్నా ఒక నమూనా, ఏదో ఒక నమూనా ఉంటే బాగుంటుందని. మందస్సం అంటే ఇశ్రాయేలీలు, ఇశ్రాయేలీలు అంటే మందస్సం. ఎందుకంటే ఈ మందసానికి ఇశ్రాయేలీలకి చాలా దగ్గర సంబంధం. అందుకని దేవుడు ఏం చేశాడంటే మందస్సమును తయారు చేయించాడు. హల్లెలూయా. మందస్సము ఉండాలి, ఒక ఆకారం ఉండాలి కోరుకున్నారు కాబట్టి, ఆకారం ఉండాలి అనుకున్నారు కనుక మందస్సమును దేవుడు తయారు చేయించాడు. అలాగ మందస్సముని ప్రవేశపెట్టారు. అయితే ఈ మందస్సము ఉండకూడని స్థలంలో ఉంది. దేవుని ప్రజల మధ్య ఉండవలసిన మందస్సం, దేవుని ప్రజల కొరకై తయారు చేయబడిన మందస్సం, దేవుని ప్రజల కొరకే వారి గృహాలలో, వారి ఇంటిలో, వారి జీవితాల్లో ఉండవలసిన మందస్సము ఎక్కడో ఉండిపోయింది. శత్రువులు దానిని ఏం చేశారు? చెరపట్టబడినని విని. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఆమె మృతునందుచు ఉండగా దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో, భయపడవద్దు, కుమారుని కంచువని అనిరిగాని ఆమె ఏమాత్రం ప్రత్యుత్తరం ఇవ్వలేదు. లక్ష్య పెట్టక ఉండినదై దేవుని మందస్సము పట్టబడినదన్న సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతి తెలుసుకుని ప్రభావము ఇశ్రాయేలీలో నుండి పోయెనని చెప్పి తన బిడ్డకు ఇకాబోదు అని పేరు పెట్టెను. హల్లెలూయా. ఈ వచనాన్ని నేను నెక్స్ట్ వీక్ వివరిస్తాను. ఈ వచ్చిన నెక్స్ట్ వీక్ అసలు అక్కడ జరుగుతున్న తొంత ఏంటి చెప్పండి. అక్కడ ఆమె ఎన్ని సంవత్సరాలుగానో ఎన్ని రోజులుగానో దేనికోసం వెయిట్ చేసింది? సంతానం. దేనికోసం? సంతానం కావాలని ఎదురు చూసింది. దేవుడు సంతానం ఇచ్చాడు. ఇంకొకటి, నీకు పుట్టింది ఆడపిల్లని కాదు చెప్పింది అక్కడ. మరి ఎలాగుండాలి ముఖం? అప్పటి వరకు ఉసూరుమంట ఉన్నా, 50,000 అవుతుంది ఆపరేషన్ కానీ ఒక రకమైన భయం ఉన్నా, అవునా కదా? ఆపరేషన్ చేశారనే భయం ఉన్నా, లేకపోతే మెడకి పేగేసుకుని పుట్టాడన్న భయం ఉన్నా, కుమారుడు పుట్టాడు అనగానే ఖచ్చితంగా ఏమొస్తుంది? చెప్పలేనంత సంతోషం వస్తుంది. హల్లెలూయా. ఆనందం వస్తుంది. కుమారుడు పుట్టాడన్న ఆనందం ఆమె లక్ష్య పెట్టలేదట. ఏమి లక్ష్య పెట్టిందో తెలుసా? దేవుని మందస్సము పట్టబడినన్న సంగతి విన్నది. 3 వార్తలు వినపడ్డాయి ఆమెకి. 1 సాక్షి, 2 ఆంధ్రజ్యోతి, 3 ఈనాడు.
ఎన్ని పేపర్లు? 3 వార్తలు. 1 మామ చనిపోయాడు, 2 భర్త చనిపోయాడు, 3 మందసం పట్టబడింది, 4వది ఏంటి? కుమారుడు పుట్టాడు, అది కూడా వార్తే. 5వది ఏంటంటే ప్రభావము. మందస్సంలో నుంచి కాదు, మందస్సములో మహిమ ఒక మనిషి తీసేస్తే పోయేది కాదు. ఆ మందసానికి మహిమ రావడానికి మనుషులు తయారు చేసిన మందసం మాత్రమే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం పెట్టినంత చేపెట్టి మళ్ళీ తీసుకెళ్లి పారేసేది కాదు అదే. ఆ మందస్సము ఎప్పుడు కూడా కెరూబులు, ఏమంటి? కెరూబులు, శరాపులు. అది ఏం పాట అండి? అది తెలుసా? విన్నారా? నేను బాగా పాడేవాడిని, గుర్తు రావట్లే. హల్లెలూయా. కెరూబులు, శరాపులు ఎప్పుడు కూడా దేవదూతలు ఆ మందస్సం మీద రెక్కలు విప్పుకొని గాన ప్రతిగానములు చేస్తూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, మందస్సం పట్టబడిన సంగతి లక్ష్య పెడుతుంది, భర్త చనిపోయిన సంగతి గురించి ఆలోచించట్లేదు, లేకపోతే మామ చనిపోయిన సంగతి గురించి ఆలోచించట్లేదు, కొడుకు పుట్టాడన్న సంగతి ఆమె లక్ష్య పెట్టలేదు. ఏది లక్ష్య పెడుతుందయ్యా అంటే మందస్సము పట్టబడిను, ఇశ్రాయేలీలో నుండి ప్రభావము వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఏ స్త్రీకైనా ఆనందం కొడుకు పుట్టాడంటే 9 నెలల కష్టాన్ని, 9 నెలలు మోసిన బాధని ఏం చేస్తుందమ్మా? మీరు అసలు కననోళ్ళలాగా అలా చూస్తున్నారు. హల్లెలూయా. మర్చిపోతామా లేదా? హల్లెలూయా. మత్తు దిగిన వెంటనే మా ఆయన్ని చూడాలా అన్నారు ఎవరన్నా? ఇక్కడ ఉన్నారు. అబద్ధాలు ఆడుకుని చెప్పండి. మత్తు దిగిన వెంటనే మా హస్బెండ్ ఏడండి, నేను ఫస్ట్ మా ఆయన్నే చూడాలి, తర్వాతనే బిడ్డ అనేవాళ్ళు ఉన్నారా? అసలు ఉంటే నిజంగా మీలాంటి ప్రేమికులు, మీలాంటి భార్య భర్తలు ఎవరు ఉండరు. హల్లెలూయా. ఫస్ట్ ఎవరిని చూస్తాం? మత్తు దిగిన వెంటనే నా బిడ్డ, బాబేదమ్మా అంటే, లేదు అద్దాల్లో పెట్టారులే, రేపు ఇస్తారంటలే. ఎంత బాధ ఉంటుంది కదా. హల్లెలూయా. కొడుకు పుట్టిన సంగతి లక్ష్య పెట్టట్లేదు. దేని లక్ష్యం? కొడుకు పుట్టిన సంగతి లక్ష్యం లేదు, భర్త చనిపోయింది లక్ష్యం ఉంచట్లేదు, భార్య చనిపోయింది లక్ష్యం ఉంచట్లేదు. దేని గురించి లక్ష్యం ఉంచుతుందయ్యా అంటే మందస్సము పట్టబడిను, ఏమండి? ప్రభావము వెళ్ళిపోయింది. అది అలా పట్టబడిన ఆ మందస్సాన్ని శత్రువుల చేతిలో, శత్రువుల దేశంలో ఉన్న ఆ మందసాన్ని తీసుకొని రావాలని గాన ప్రతిగానములతో, తంతి వాయిద్యములతో, ఏమండి? దావీదు ఏం చేశాడు? ఆర్భాటముతో పనివారమును తీసుకొని, ఆరాధించే వాళ్ళని తీసుకొని, అక్కడ ఒబేదేదోము కూడా ఉన్నాడు, వీళ్ళందరినీ తీసుకొని ఆ మందస్సమును తీసుకురావడానికి వెళుతున్నటువంటి పరిస్థితిని మనం అక్కడ చదివాం. హల్లెలూయా. ఇంతకీ మందస్సం అంటే ఏంటంటే సాక్షాత్తు దేవుని సన్నిధికి గుర్తు. ఏంటి చెప్పండి? మందస్సం అంటే దేనికి గుర్తు? ఈ మందిరం అంటే దేనికి గుర్తు? చెప్పండి, చెప్పండి. ఇంట్లోకైనా చెప్పులు వేసుకుని వెళ్తాం, ఇంట్లోకైనా చెప్పులు వేసుకుని వెళ్తాం. డెలివరీ అయిన సిస్టర్ ఏం చేస్తుంది? ఇంట్లో చెప్పులు వేసుకొని నడవమంటారు. హల్లెలూయా. కానీ కొన్నిసార్లు చెప్పు లోపలికి కూడా రాకూడదు అంటారు. మళ్ళీ తర్వాత ఎట్లా వస్తాయో నాకు తెలియదు. అప్పుడేమో సరే, అప్పుడు ఓకే అయినది, ఇప్పుడు ఎందుకు ఓకే కాదు? మనిషి తనకి ఇష్టమైనడు యాత్ర ఉంటాడు కదా. కానీ దేవుని సన్నిధి అనేది ఒక ప్రత్యేకమైనది, విలువైనటువంటిది. ఆ మందస్సము సాక్షాత్తు దేవుని సన్నిధికి గుర్తు, యేసుక్రీస్తు ప్రభునకు గుర్తు ఆ మందస్సం. హల్లెలూయా. ఇంతకీ ఆ మందస్సాన్ని దేంతో తయారు చేశారు? మందస్సాన్ని దేంతో తయారు చేశారంటే తుమ్మ కర్రతో మందస్సాన్ని, అంటే పెట్టెలాగా ఉంటుంది. ఇది ఎలాగుంది? ఇదొక మనం చూస్తే ఎలా ఉందంటే ఒక బాక్స్ టైప్ ఉంది
కదా, ఒక పెట్టెలాగా ఉంటుంది ఆ మందసం. ఆ మందసాన్ని తుమ్మకర్రతో తయారు చేశారు. తుమ్మకర్రతో తయారు చేసిన తర్వాత బంగారపు రేకుతో, లోపల బయట బంగారపు రేకుతో తుమ్మకర్ర ఎక్కడే గాని కనబడకుండా బంగారముతో మందసాన్ని పొదిగించారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా దీపస్తంభం ఉంది. అక్కడ ఏముంది? దీపస్తంభానికి కర్ర అవసరం లేదు, లేకపోతే ఇంకోటి అవసరం లేదు. సాక్షాత్తు బంగారంతోనే తయారు చేశారు. దేంతో? కింద నుంచి పై వరకు ఆ దీపస్తంభం ఎలా ఉంటుందంటే 7 రకాల, మన ఏళ్ళు ఉన్నాయి చూసారా, ఏళ్ళు అలాగా 7 రకాల వస్తాయి అన్నమాట, కొమ్మల్లాగా. దేవుని స్తోత్రం. దాన్ని అచ్చం బంగారంతోనే తయారు చేశారు. నేను చెప్తాను వివరంగా. ఈ వారంతో నాకు సెట్ అవ్వదు, ఈ వాక్యం సరిపోదు, అలా కొంచెం ఉపోద్ఘాతం చెప్పి నెక్స్ట్ వీక్ దీని యొక్క మర్మం నేను ముందుకు తీసుకెళ్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ మందసాన్ని తుమ్మకర్రతో తయారు చేశారు. తుమ్మకర్రతో తయారు చేయబడిన ఈ మందసము ఏమండి బంగారపు రేకుతో పొదిగారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మందసము ఎవరికి గుర్తు అని చెప్పాను? చెప్పండి. దేవుని సన్నిధికి గుర్తు, యేసుక్రీస్తునకు గుర్తు. దేవునికి మహిమ కలుగును గాక. దేనికి గుర్తుగా ఉంది? దేవుని సన్నిధికి గుర్తుగా ఉంది, యేసుక్రీస్తుకు గుర్తుగా ఉంది. అదేందన్నా మరి తుమ్మకర్ర అంటున్నావు, బంగారం అంటున్నావు, యేసుప్రభుడు అందులో అని అంటారా? మందస్సంలో ఏమేమి ఉన్నాయి? 3 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. నేను ఒక్కొక్కటి వివరిస్తా. ఒకటి మన్నా గల పాత్ర, మన్నా పాత్ర, మన్నాతో కూడిన పాత్ర. మన్నా దేనికి సాదృశ్యం? ఇశ్రాయేలు ప్రజల ఆహారం, దేవదూతలు తినే ఆహారం కదా. ఇప్పుడు మన్నా దేనికి సాదృశ్యం? ఆహారానికి సాదృశ్యం. ఇశ్రాయేలీలు మన్నాను తిని చనిపోయిరి. మీరు మాత్రం యేసుక్రీస్తు ఏమై వచ్చాడు? నేనే జీవాహారమునై ఉన్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, అది మన్నా గల పాత్ర. రెండోది ఏంటి? చిగురించిన అహరోను చేతికర్ర. ఒకప్పుడు చిగురు లేదు, అది బయట ఉన్నప్పుడు చిగురు లేదు దానికి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వచ్చిందో ఏమండి ఎండిపోయిన ఆ కర్ర ఏమైంది? చిగురించి ఏమండి పువ్వులు పూసి బాదాము కాయలు కాసిందట. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా చెప్దాం. ఏమండి జీవము లేనిది జీవముగా మార్చగలిగినటువంటి శక్తి ఆ మందసంలో ఉంది. హల్లెలూయా చెప్దాం. అవునా కదా? అంటే దేవుడు ఏమై ఉన్నాడంటే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి మరలా బ్రతుకును అంటే జీవింప చేయగలిగినటువంటిది అందులో ఉంది. మూడోది ఏంటి? పలకలు, పదాజ్ఞలతో కూడిన మందస్సముతో కూడిన నిబంధన పలకలు. ఓకే, అందులో ఏముంది? నిబంధన పలకల్లో ఆ ఈ ఉ అని ఉందా? అందులో ఏమున్నాయంటే 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు దేనికి గుర్తు? వాక్యం, యేసు క్రీస్తునకు గుర్తు. కొట్ట చప్పట్లు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుడు యేసయ్యా నీకేం లేనాయనా, నీకేం బాధ? ఆకాశంలో ఉన్నావు, ఆ పరలోకంలో ఉన్నావు, నీకేమయ్యా, మా బాధలు నీకేం తెలుసు, మా కష్టాలు నీకేం తెలుసు అని అంటున్నారు. మీరు అన్నారో లేదో తెలియదు, కొంతమంది అన్నారు. హల్లెలూయా. యేసయ్య ఆకాశంలోనే ఉన్నాడా? ఏమండి, నువ్వు నేను ఆరాధించే దేవుడు ఆకాశంలో ఉండి భూమి బుసక్ అంటున్నాడా? యేసయ్య ఎలా వచ్చాడంటే కేవలం ఆకారంలో మాత్రమే కనపడకుండా అక్కడే ఏదో ఉండి మాయల మంత్రాలు చేసేటట్టుగా లేడు. తుమ్మకర్ర యేసు క్రీస్తు శరీరానికి గుర్తు. అల్లు చెప్దామా? యేసుక్రీస్తు శరీరానికి గుర్తు. బాగా గమనించండి, తుమ్మకర్ర శరీరానికి గుర్తు. దేవుడు దేవుడిగానే లేడు. ఎక్కడున్న దేవుడు అక్కడే లేడు. ఆ దేవుడు శరీరధారిగా, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివాసం ఉండడానికి వచ్చాడు. కొట్ట చప్పట్లు గట్టిగా. హల్లెలూయా,
గతంలో పూర్వములో నువ్వు నేను ఎలా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలా ఆరాధించామో తెలియదు నాకు. కానీ ఈరోజు నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు ఎలా వచ్చాడయ్యా అంటే శరీరమును దాల్చుకొని నీతో నివాసం ఉండడానికి. హల్లెలూయా చెప్దాం. చాలా మంది అంటారు కదా, ఆయనకేమయ్యా బాబు, కుబరాజు గారికి ఏమండి బాబు, బాగా చెప్తాడు మాటలు, ఆయనకేమి సంఘం ఉంది, కానుకలు ఉన్నాయి, ఓ వేసుకుంటారు ఫుల్గా. హల్లెలూయా. దేవుడికి ఏంటండి బాబు, ఆకాశంలో ఉంటాడు, మన బాధలు ఆయనకేం తెలుసు, మన కష్టాలు ఆయనకేం తెలుసు అంటే అలా ఉండే దేవుళ్ళ గురించి నేను చెప్పట్లా. నీ కోసం శరీరాన్ని దాల్చుకుని కన్యక మరియ గర్భవాసన నువ్వు నేను ఎలాగ స్త్రీ యొక్క సంతానములో నుండి వచ్చామో యేసుక్రీస్తు కూడా అలాగే వచ్చాడు. హల్లెలూయా చెప్దామా. యేసుక్రీస్తు ఆ తుమ్మకర్ర శరీరానికి గుర్తు, శరీర ఆకారముతోనే యేసు ప్రభు వచ్చాడు. కానీ శరీర కార్యాలు ఏవి ఆయనలో కనబడవు. చప్పట్లు కొడితే బాగుండేది కదా. హల్లెలూయా. ఎలా వచ్చాడు? శరీర స్వభావం ఆయనలో లేదు. శరీర ఆకారము, శరీర కార్యాలు, మనం శరీరంతో చేసే ఏ పాపపు పనులు ఆయన చెప్పండి చేయలేదు. కానీ ఏంటది? తుమ్మకర్రే గాని దేంతో పొదగబడింది? బంగారంతో పొదగబడింది. హల్లెలూయా చెప్దామా. ఎక్కడే గాని తుమ్మకర్ర కనబడలేదు. అలాగనే యేసు ప్రభు శరీరధారిగా వచ్చినప్పటికీ, మానవ రూపంలో శ్రమలు అనుభవించినప్పటికీ, కష్టాలు అనుభవించినప్పటికీ, నీ పోలిక నా పోలికగానే వచ్చినప్పటికీ, మనిషి పోలికగా వచ్చినప్పటికీ, ఏమండి నీలాగే శ్రమలు అనుభవించాడు, కష్టాలు అనుభవించాడు, తినటానికి లేని పరిస్థితులు అనుభవించాడు. కానీ శరీర కార్యాలు ఎక్కడ కనబడలేదు. శరీర కార్యాలు అనగా ఏంటి? ఒక 16 ఉన్నాయి కదా. అవి ఏమన్నా కనపడ్డాయా యేసు ప్రభులో? ఎక్కడన్నా కనపడ్డాయా మీకు? చెప్పండి. లేవు. అంత మాత్రాన శరీరం లేదా? చెప్పండి. ఆకారముగా రాలేదా? మనిషి రూపంలో రాలేదా? నీలాగా నాలాగా 33 సంవత్సరాలు ఈ భూమి మీదే ఉన్నాడు కదండి ఆయన. హల్లెలూయా చెప్దామా. శరీరమే గాని తుమ్మకర్రే గాని ఎక్కడే గాని తుమ్మకర్ర కనబడలేదు. అలాగనే శరీర రూపంలో వచ్చిన దేవుడు ఎక్కడ మానవ క్రియలు, పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు యేసు ప్రభులో ఎక్కడే గాని కనబడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ శరీర కార్యములన్నిటిని ఏం చేసింది అయ్యా అంటే ఆ బంగారపు పోత తుమ్మకర్రను కనబడకుండా చేసివేసింది. స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. నీకేమయ్యో బాబు, నువ్వు దేవుడు అయ్యే ఆడో ఉండి ఎన్నో చెప్తావు అంటున్నారు. ఈయన ఆ దేవుడు కాదండి. ఆయన ఎవరంటే నీతో మాట్లాడడానికి నీ ఇంటికి వచ్చిన దేవుడు ఆయన. ఎలా వచ్చాడు? నీ ఇంటికి వచ్చాడు, నీ ఊరికి వచ్చాడు. నువ్వు రోగంతో పడిపోతే నీ దగ్గరకు వచ్చి నువ్వు నడవాలనుకుంటున్నావా, నువ్వు లేచి నడవాలనుకుంటున్నావా అని పిలిచింది ఎవరో? నరమాతుడు పిలవలా. 38 సంవత్సరాలు బెతస్దా కోనేటి దగ్గర ఒకడు చావు బ్రతుకుల మధ్యలో ఉండి ఇదే జీవితం, ఇదే బ్రతుకు, ఇదే ఈ పడకే, ఈ పొరుపే నాకు శ్మశానం అనుకొని అక్కడే ఏడుస్తూ కృషించిపోతున్న వాని దగ్గరికి పరమాత్ముడే మాత్రముగా ఒక ఆకారంలో ఎక్కడో ఉండి చేతులతో మాత్రమే ఆశీర్వదించేవాడిగా లేడు. నీ ఇంటికి వచ్చి, నీ దగ్గరకు వచ్చి పలకరించింది శరీరధారిగా దేవుని వాక్యం మనల్ని. హల్లెలూయా చెప్దామా. తుమ్మకర్రే. ఎక్కడైనా తుమ్మకర్ర మందసంలో కనబడలా. శరీరధారిగానే వచ్చాడు. ఎక్కడైనా శరీర కార్యాలు లేవు. మరి మనకి ఏడున్నంతసేపు స్తోత్రం, హల్లెలూయా, కొట్టు అప్పా, యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయం. ఇక్కడ నుంచి బయటికి వెళ్తానే చెప్పండి, అసలు అయినోడు బయటకు వస్తాడట. ఆడవుడు అన్నాడు వెనకడికి ఒకడో, నన్ను ఏమంటారు, ఒక్క సూప ఒక్కవైపే చూడు. హల్లెలూయా. అసలోడు బయటకు వస్తాడు దేవుని మందిరంలోకి వెళ్తానే. యేసయ్య పరములో ఉన్న అలాగే ఉన్నాడు, భూమి మీద ఉన్న అలాగే ఉన్నాడు. నువ్వు అనుభవించిన శ్రమలు అనుభవించాడమ్మా. నీలాగే బ్రతికాడయ్యా, నీలాగే జీవించాడయ్యా, నీలాగనే కరువు అనుభవించాడు, నీలాగే నిందలు వచ్చినాయి.
యేసుప్రభుకి రాలేదా నిందలో? యేసుప్రభుకి రాలేదా కష్టాలు? చెప్పండి. వచ్చినాయి. మరి నీకులాగా నాకులాగా ఆవేశపడలేదు, ఉద్రేకంగా మాట్లాడలేదు, కోప్పడలేదు, బూతులు తిట్టలేదు, ఎలా పడితే అలా ప్రవర్తించలేదు. శరీరమే గాని తుమ్మకర్రే గాని ఎక్కడైనా తుమ్మకర్ర. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యం. కాబట్టి రక్త మాంసములు గలవారైనందున దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో, దేవునికి స్తోత్రం చెప్దామా, యేసుప్రభు ఎలా వచ్చాడంట? రక్త మాంసములలో పాలివాడాయను. దేవుడు దేవుడుగానే, చెప్పండి, లేడు. దేవుడు దేవుడుగానే ఆ కొండ మీద ఈ కొండ మీద, ఆ ఊర్లోని ఈ ఊళ్ళోని, ఆ కుటుంబది ఈ కుటుంబది, ఇంటి మీద ఆ ఇంటి మీద లేడు. ఎలా వచ్చాడంట ఆయన? రక్త మాంసములు గలవాడిగా. అల్లెలు చెప్దాం. గట్టిగా చెప్పట్లా, ఇంకా గట్టిగా చెప్పండి. నాకు ఇదే సరిపోయేటట్టుంది కూటమంతా. ఏది? స్తోత్రాలు చెప్పండి, అల్లులు చెప్పండి, ఆమెలు చెప్పండి. దీనికే టైం, అదేందో తొందరగా వెళ్ళిపోద్ది ఒక్కొక్కసారి. హల్లెలూయా. ఎప్పుడు ఎలాగుండాలంటే మనం చురుకుగా ఉండాల. ఎలా ఉండాలి? ఒకరా చెప్పమన్నప్పుడు చెప్తే ఏం ఉపయోగం లే. నేను చెప్పమనకుండా నువ్వు చెప్పాలా. హల్లెలూయా. ఆ మాట నేను తాకిన వెంటనే ఏం చెప్పాలా? స్తోత్రం చెప్పాలా, ఆమేన్. ఇప్పుడు రాజ్యాంగంలో ఏమన్నా రాసిందా? ఏమండి? రాజ్యాంగంలో అల్లులు చెప్పొద్దు, స్తోత్రాలు చెప్పొద్దు అని ఏమన్నా ఎవరని చెప్పారు మీకు? అది ఈ సంఘం కాదు. ముందు నుంచి చెప్తున్నా, జీవం లేని సంఘం కాదు ఇది, జీవము కలిగిన సంఘం. హల్లెలూయా. ఎప్పటికీ ఇంకా చెప్పట్లే. మంచోళ్ళు అందరూ అల్లులు చెప్పండి. ఎవరు మంచోళ్ళు అందరూ అల్లులు చెప్పండి. అసలు నేను అన్న మాట మామూలు మాట కాదండి, క్షమించండి కదా. ఇప్పుడు చెప్పండి, అందరూ చెప్పండి. దేవుని స్తోత్రం. రక్త మాంసములలో పాలివాడాయను. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా మందస్సము దేంతో తయారు చేయబడిందంటే తుమ్మకర్రతో తయారు చేయబడింది. తుమ్మకర్ర శరీరానికి గుర్తు. ఆ శరీరము యేసుక్రీస్తే. హల్లెలూయా చెప్దాం. ఆ తర్వాత దానిపైన బంగారముతో పొదగబడింది. దీపవృక్షం కూడా ఏంటిది? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది మందస్సం ఎలా తయారు చేయబడింది, మందస్సంలో ఏమేమి ఉంది. మొదలు పెట్టారా? అది తీసి పెట్టుకున్నారు రెడీగా. నేను మీకు చెప్తున్నా మామూలుగా. అది చదువు. సువర్ణ దీపార్తి అంటే నేను ఇందాక చెప్పాగా, దీపస్తంభం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. 7 సువర్ణ దీపస్తంభముల మధ్య సంచరించువాడా అంటున్నాడు యోహాను గారు. ప్రకటన గ్రంథంలో ఏం రాశాడు? 7 సువర్ణ దీపస్తంభముల మధ్య సంచరించేవాడు. హల్లెలూయా. బంగారం అక్కడ. రెండవది ఏంటి? బంగారము. బంగారానికి శరీరం లేదు. చెప్పండి. తుమ్మకర్ర శరీరానికి పోల్చబడింది, కానీ బంగారం దేంతో పోల్చబడుతుంది? బంగారానికి శరీరం అవసరంలా, ఆకారం అవసరంలా. బంగారం దేనికి గుర్తంటే సాక్షాత్తు పరిశుద్ధాత్మకు గుర్తు, అభిషేకానికి గుర్తు. హల్లెలూయా. దేనికి గుర్తు? పరిశుద్ధాత్ముడికి ఆకారం ఉందా? చెప్పండి. లేదో. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి? ఆయన బంగారముతో, ఆ మందస్సం అంతా బంగారముతో దాని చుట్టూ
చుట్టూ కూడా పొదిగించేశారు. తుమ్మకర్ర కనపడకుండా ఏం జరిగింది? బంగారంతో పొదిగించేశారు. శరీర ఆకారంలో జన్మించిన మనము కూడా ఏం కనపడకూడదు? శరీర కార్యాలు మనలో కనపడకూడదు. అలా కనపడకుండా ఉండాలంటే నీకు నువ్వుగా మారలేవు. చెప్పండి, నీకు నువ్వు మారాలనుకుంటే గట్టిగా ఒక 3 రోజులు ఉంటావు. గట్టిగా ఎన్ని రోజులు? ఒక్క 3 రోజులు నీ భార్య అలిగిద్దనో, భర్త అలుగుతాడనో, అమ్మ నాన్న భూ పెట్టరనో, ఏదో ఒక సమస్య ఉంటే 3 రోజులు ఉంటావు కఠినంగా. సినిమాలు చూడకుండా, షికారులు పోకుండా, ముందు దాక్కుండా, సిగరెట్లు దాక్కుండా, లోకపరమైన చేయకుండా ఎన్ని రోజులు ఉండగలుగుతాం? 3 రోజులు ఉండగలుగుతాం. తర్వాత 4వ రోజు ఏమైంది? నాలుక పిగుతుందండి. ఏమంటారు? మన మధ్య తమ్ముడు వెళ్ళాడు హాస్పిటల్కి, బాగాలేదని వెళ్ళాడు. ఏనానా ముందు తాగుతావంటే, గతంలో పీపాలు తాగినా ఇప్పుడు తాగలేదు. హల్లెలూయా చెప్తాం. ఇప్పుడు తాగలేదు, ఒకేసారి ముందు మానేసావు కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న సింటమ్స్ ఉంటాయి, ఏం కాదు, భయపడొద్దు అన్నాడంట. హల్లెలూయా. 3 రోజులకే నేలకలాగేస్తుందంటావు, 3 రోజులకే ముందు తాగాలంటావు. నువ్వు మానాలనుకుంటే ఒక్కరోజే ఉంటావు. ప్రభువు మారిస్తే, హల్లెలూయా చెప్పండి, పరిశుద్ధాత్మ నిన్ను దర్శిస్తే, దేవుని అభిషేకం నీ మీదకి వస్తే అపోస్తలుల యొక్క పరిస్థితి మనకు కనబడుతుంది. మేడ గదిలోకి రాక మునుపు అపోస్తలులందరి జీవితాల్లో శరీర కార్యాలు స్పష్టంగా కనబడుతూ వచ్చాయి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారో, పరిశుద్ధాత్మ వారిని ఆవరించిందో, నాలుకలుగా విభాగింపబడి భాషను మాట్లాడడం ప్రారంభించారో, ఆ రోజు నుంచి వారి స్టైల్ మారిపోయిందండి, వారి ప్రవర్తన మారిపోయిందండి, వారి క్రియలు మారిపోయినాయండి. ఇంకెక్కడే కానీ అపోస్తలులు పడిపోయినట్టు మనకే కనబడలేదు. కొట్టు గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధాత్మ లేకపోతే మన వల్ల, చెప్పండి, ఇక్కడ వాక్యం విన్నంతసేపు పట్టుకుంటాం. అయ్యగారు చెప్పాడు, ఇంటికి పోయినాక అస్సలు బూతులు మాట్లాడకూడదు, బూతులు అస్సలు మాట్లాడకూడదు. పాస్టర్ ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? వల్గర్గా మాట్లాడొద్దు అన్నాడా? నువ్వు మాట్లాడద్దు, నేను మాట్లాడద్దు. ఒక్కరోజే, నెక్స్ట్ డే అంతకంటే ఎక్కువ వస్తాయి సంస్కృతం. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడక మునుపు నా అంత పచ్చి బూతులు మాట్లాడాడు ఒక్కళ్ళేడు మా ఊర్లో. బూతులు పోటీ పెడితే, ఏ పోటీ? బూతులు బాగా తిట్టగలిగే వాళ్ళు ఎవరయ్యా అని పోటీ పెడితే పాటల పోటీలు ఫస్టే, బూతుల పోటీలు కూడా ఫస్టే. ఒక్కటి కూడా రావట్లే. కనీసం అమ్మే అని కూడా పిలవను పాస్టమ్మ నేను. ఎప్పుడన్నా అడగండి, అమ్మే అని కూడా పిలవను. అమ్మాయి, మా సైడు చెల్లిని భార్యని ఇలాగా పిలుస్తారు అంతే. హల్లెలూయా. లేదా మరియమ్మ అని పిలుస్తా. అసలు నాకు రాదండి అది బాబు, ఆ లాంగ్వేజే రావట్లేదు. రాకపోవటం స్తోత్రం అనుకుంటా ఒక్కొక్కసారి. హల్లెలూయా చెప్పండి. ఎప్పుడైతే దేవుని ఆత్మచేత నింపబడ్డామో, బూతులు మాట్లాడే స్వరములో నుండి, బూతులు వలగరగా మాట్లాడే మాటలను ఏమైపోయినాయి అంటే పరిశుద్ధాత్మ పూర్తిగా మార్చేశాడు. అలా అందామన్నా రాట్లా, అదేదో ఇంగ్లీష్ పదం లాగా అనిపిస్తుంది నాకు. హల్లెలూయా. నీకు నువ్వు మారలేవు. ఈరోజు యేసయ్యను అడుగు, ప్రభువా నేను మారాలనుకుంటున్నాను, మారలేకపోతున్నానయ్యా. వాక్యం విన్నంతసేపు మారాలనుకుంటున్నాను, మందిరంలో ఉన్నంతసేపు బాగుండాలనుకుంటున్నాను, ఇంటికి వెళ్ళినాక నేను బాగుండలేకపోతున్నాను. నేను మారితే ఒక్కరోజే మారుతాను, కానీ నువ్వు మారిస్తే నన్ను పరిపూర్ణంగా మార్చయ్యా అని అడగండి. హల్లెలూయా. యేసు ప్రభు శిలువ యాత్ర వరకు, లేకపోతే యేసు ప్రభు తిరిగి మరలా వచ్చేంత వరకు, పరిశుద్ధాత్ముడు వచ్చి దర్శించేంత వరకు అపోస్తలులందరి జీవితాల్లో, ప్రభు నెమ్మడించిన వారి జీవితాల్లో అటు ఇటుగానే ఉన్నారు. దేవుని ఆత్మ ఎప్పుడైతే బలముగా దిగి వచ్చిందో, నేను అదే అంటాను, శరీరముతో ఉన్న యేసు క్రీస్తు మనలాగే బ్రతికాడు, మనలాగే జీవించాడు, శరీరధారిగా వచ్చాడు. కానీ ఆయనలో తుమ్మకర్ర లక్షణాలు ఎక్కడా, శరీర కార్యాలు ఎక్కడా కనబడలేదు. అలాగే మనం ఉండాలి, మనం అలాగే ఉండాలి. హల్లెలూయా చెప్దాం. ఉండాలనే ప్రయత్నం, చెప్పండి, అసలు మనం ప్రయత్నమే చేయకుండా నువ్వు మార్చయ్యా. హల్లెలూయా చెప్దామా?
నాకు ఇప్పటికీ ఒక ఆమె చెప్తా ఉంటుంది, పాస్టర్ అయ్యా నేను దశం భాగం ఇచ్చేటట్టు నువ్వు బాగా ప్రార్థన చేయి అంటుంది. 14 సంవత్సరాలు నేను చెప్తానే ఉంది. ఏంటి 14 సంవత్సరాలు చెప్తుంది, నేను దశమ భాగం ఇచ్చేటట్టు తీసేటట్టు ఏం చేయాలంట నేను. మరి నేను చేస్తూనే ఉన్నాగా. హల్లెలూయా, నేను చేస్తూనే ఉన్నా. మరి అయ్యా మరి ఫలానా సిస్టర్ దశమ భాగం ఇచ్చేటట్టు ప్రార్థనలో పెట్టమంది అయ్యా, ఆమెకు మంచి మనసు దయచేయనైనా, ఇచ్చేటట్టు చేయనానా, అననీయ సభీరలా కాకుండా చేయనా, ఇన్ని చేస్తా నేను. అయినా ఇంతవరకు ఇలా మొన్న చెప్తుంది మళ్ళా, నేను దశమ భాగం ఇచ్చేటప్పుడు బాగా ప్రార్థన చేయి. ఏ ప్రార్థనో దానికి ఏ ఫోటో చెప్పండి మీరే. హల్లెలూయా చెప్పండి. నువ్వు అనుకుంటే ఏం చేయలేవమ్మా. నేను అనుకుంటే ఏం చేయలేనండి. ప్రభు దర్శిస్తే చెప్పండి. ఒకప్పుడు ఇక్కడ ఉన్న మనం ఎంగిలి చేత్తో కాకిని కూడా అల్లించోళ్ళం కాదు. ఏ చేత్తో? ఎంగిలి చేత్తో. ఇది మా సైడ్ లాగండి. ఆ ఎంగిలి చేత్తో కాకిని కూడా అల్లిన వాళ్ళు వేలు ఎత్తున్నారు. ఇక్కడ కొట్ట చప్పట్లు గట్టిగా. హల్లెలూయా చెప్పండి. వేలు ఇస్తున్నారు. ఎందుకో? ఎవరు దర్శించారో? వాక్యము మూలుగుల్లోనికి ఎక్కడికి వెళ్తుందంటే వాక్యం శరీరంలోనికి, ఎముకల్లోనికి, మూలుగుల్లోనికి, నరాల్లోకి ఏమెళ్తుంది? వాక్యము సొచ్చుకుంటూ వెళుతూ దాన్ని ఏం చేస్తుంది? పోస్ట్ మార్టం చేస్తుంది కదా. ఏం చేస్తుంది? దాన్ని పోస్ట్ మార్టం చేసినట్టుగా చేస్తుంది. శరీర క్రియలన్నిటినీ వాక్యం ఏం చేస్తుంది? చంపివేస్తుంది. హల్లెలూయా. కాబట్టి బంగారంతో పొదిగించారు. బంగారము పరిశుద్ధాత్మకు గుర్తు. ఏమండి, బంగారం ఇంకొక దాంతో తయారు చేయలే, మేలిమి బంగారంతో చేశారు. అది హల్లెలూయా చెప్పండి. ఒక ఆయన అంటాడు, నీవే నాకు. వచ్చా ఆ పాట? నాకు కొద్దిగా వచ్చు, పాడమంటే ఒక లైన్ వేసుకుంటా. తమ్ముడు నువ్వు రెడీగా ఉన్నావా? ఒంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాదయ్యా. ఒంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాదయ్యా. నా బంగారం నీవే యేసయ్యా, నా బంగారం నీవే యేసయ్యా. నీవే నాకు చాలును యేసు, నీవే. హల్లెలూయా. ఇట్నేవా సంఘంలో ఈ పాటే పాడిపోయిందంట సిట్రో. ఇట్టే పాట పాడిందంట. భర్త పక్కన కూర్చున్నాడు, భార్య ఈ పాట పాడింది, ఇంటికి వెళ్ళింది. తెల్లారి పండగ వచ్చింది. పక్కింటోళ్ళు ఆ చేను కొనుక్కున్నారు, ఈ వాగు కొనుక్కున్నారు, ఆ ఎరువు కొన్నారు, ఈ చెరువు కొన్నారు. నాకెప్పుడు కొంటావు చైన్ అంటది. చైన్ అంటే పొలం కాదు. చెప్పండి, ఏం కొనమంటుంది? నా చెవులు కొను, ముక్కులు కొను, ఆటికి కొను, ఈటికి కొను అంటుంది. ఇప్పుడే కదమ్మా నువ్వు ఏం పాట పాడొచ్చు చెప్పు. ఇప్పుడే కదమ్మా నువ్వు మైక్లో పగిలిపోయేటట్టు పాడితివి. ఏం పాట? నీవే నాకు చాలును యేసు. అయ్యా అమ్మ, పాటలు దాకా కాదు మన భక్తి. చెప్పండి ఎలా ఉండాలి? ఈడ పాటలు పాడినంత చెప్పు ఎవరన్నా పాడతారు. అది కదా, బుడ్డ పిల్లోడు పాడమన్నా పాడతారు బ్రహ్మాండంగా. ఆ పాటలను ఉండాలి. ఆ పాట నీలో, చెప్పండి, ఆ పాట నీలో కనబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్ముడు నిన్ను నన్ను సర్వ సత్యములోనికి ఏం చేస్తాడు? సర్వ సత్యములోనికి నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు. దేవునికి మహిమ కలుగును గాక. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. కొలసీ పత్రిక 2:9. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా చెప్దాం. పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు ఈ వచనం. ఎలా అనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు
నివసించుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. శరీరమే తుమ్మకర్రే, కానీ ఆయనలో ఏమి లేదు, శరీర కార్యాలు లేవు, తుమ్మకర్ర యొక్క లక్షణాలు లేవు. పరిశుద్ధాత్మ ఏం చేసింది? బంగారం ఏం చేసింది? తుమ్మకర్ర కనబడకుండా మొత్తం కవర్ చేసింది. హల్లెలూయా చెప్పండి. ఆయన దైవత్వముతో ఉన్నాడండి. ఎలా ఉన్నాడు ఆయన? దైవత్వముతో ఉన్నాడు. దేవుడై ఉండి మనిషి పోలికగా వచ్చి మనిషి రూపంలో బ్రతికి శరీరాన్ని దాల్చి భూమి మీద ఎలా బ్రతికాడు ఆయన? దైవత్వము కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నువ్వు నేను పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకోవద్దని నేను అన్నాను, కానీ నువ్వు కాస్త ఆశ ఉంటే దేవుడు నీకు నేర్పించుకుంటాడండి. ఏం చేస్తాడు? ఆశ ఉండాలి. పాడాలన్న ఆశ ఉండి అక్కడ ఉండి తలకాపితే రాదు. నువ్వు పాడాలి. కొట్టాలని ఆశ అక్కడ ఉండి అంటే అనుకుంటే రాదు. నువ్వు కొట్టాలి కదా. చదవాలని ఆశ ఉంటే సరిపోదు, చదవాలి. ప్రార్థన చేయాలనుకుంటున్నానంటే సరిపోదు, ఏం చేయాలి? చేయాలి ప్రార్థన. నీకు నువ్వు అనుకుంటే కాదు, ప్రయత్నం చెయ్యి. నిలబడాలని ప్రయత్నం చెయ్యి. అందుకంటాడు కదా, అపనమ్మకము కలుగకుండా నాకు సహాయం చేయి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి తుమ్మకర్రతో చేయబడిన ఆ మందసం, తుమ్మకర్ర కనబడకుండా బంగారంతో పొదిగించబడిన ఆ మందసం, ఆ మందసంలో ఏముంది? మన్నాగల బంగారు పాత్ర. అల్లులు చెప్దామా? 10 నిమిషాలు టైం ఉంది. ఈ 10 నిమిషాలు దీని గురించి చెప్తాను. మన్నాగల బంగారు పాత్ర. రైట్. మన్నా ఎందుకు వచ్చింది భూమి మీదకి? మన్నా దేనికి వచ్చింది? ఒక్క మాట చెప్పాలంటే, మన్నాకు మనుషులు మన్నా తిన్నారు. ఏం చేశారు? మన్నాను ఎన్ని రోజులు? సంవత్సరాలు కదా, 40 సంవత్సరాలు. హల్లెలూయా చెప్దాం. ఇప్పుడు మన్నా రేపటికి దాచుకున్నారు. ఏం చేశారు? మన్నా మనకు మనిషికి ఒక జబ్బు ఉంటుందండి. మనిషికి ఒక జబ్బు ఉంటుంది. ఏంటది? ఎవరు చెప్పట్లా? దాచిపెట్టుకోవడం. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇక్కడ బోధించే ప్రతి మాట నువ్వు సరి చేసుకోవాలనేది నా ఉద్దేశం. హల్లెలూయా చెప్దాం. నువ్వు ఫ్రిడ్జ్లో వారం పెట్టి 7వ రోజు పడేస్తావు. అది తెల్లారి నువ్వు తినంగా మిగిలిందనుకో, ఏం చేయాలి అసలు? మామూలుగా అయితే ఆ పక్కింటి వాళ్ళకో, ఈ పక్కింటి వాళ్ళకో, ముసలోళ్ళకో, మొత్తకోళ్ళకో. మన ఈ మధ్య ఒక ఆయన నన్ను ప్రశ్న అడిగాడు, సార్ కుక్కలో ఎప్పుడే కానీ కరిసేవి కావు, గతంలో ఇంతగా కరిసేవి కావు, ఇప్పుడు ఎందుకు కరుస్తున్నాయి కుక్కలో? నువ్వు కాపీ కొడుతున్నావు నన్ను. హల్లెలూయా. కాపీ కొడుతుంది ఏంది నన్ను బాగా? నా ముందే చెప్పేస్తుంది జోస్న. ఏమన్నా సీసీ కెమెరా లాంటిది ఏమన్నా మీ ఆయన బిగించాడా ఎట్టమ్మా మా ఇంట్లో? హల్లెలూయా. నిజంగండి. ఒకప్పుడు ముసలా ముతక పెద్దోళ్ళు ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళు తినేదానికంటే ముందు అంత అన్నం కుక్కలకు పెట్టేవారు. పెరుగన్నం కానీ, మజ్జిగన్నం కానీ, నీళ్ల బొవ్వు కానీ, కారమన్నం కానీ, వాళ్ళు తినంగా కానీ తినక ముందు కానీ ఏం చేసేవాళ్ళు? కొంచెం అట్ట వీధిలో కుక్కలకు వేసేవాళ్ళు. అప్పుడు అంతగా కుక్కలు కరిసేవి కావు. మీరు గమనించండి, పిచ్చి కుక్కలు తప్ప మామూలు కుక్కలు కరిసేవి కావు. ఇప్పుడు ఏ కుక్కను చూద్దామన్నా భయం వేస్తుంది. వాటికేం లేవు చెప్పండి? ఇరిటేషన్ అయిపోతున్నాయి అంట. డాగ్స్ ఏమవుతున్నాయి? ఇరిటేషన్. ఎవరు ఏం చేయట్లా? ఒకప్పుడు పండగలప్పుడు మసాలా వాసన వచ్చేది. ఇస్ రైట్? పండగలప్పుడు పల్లెటూరులో కానీ సిటీలో కానీ ఒక రకంగా మసాలా వాసన వారానికి ఒక్కసారి వచ్చేది. దుంపదెగా రోజు ఆ ఈదులో పోతా ఉంటుంది ఆ కుక్క. ఆ ఇంట్లో వచ్చే మసాలా వాసన, ఈ ఇంట్లోనే మసాలా వాసన వచ్చా, ఆ ఇంట్లో చికెన్ వాసన, ఈ ఇంట్లో మటన్ వాసన, వాసనతోనే బతుకుతున్నాయి పాపం. హల్లెలూయా చెప్పండి. తీసుకెళ్ళి మున్సిపాలిటీ తొట్లాననే వేస్తున్నాం, కానీ మనుషులకో కుక్కలకో పెట్టలేకపోతున్నాం. చేతులు జోడించి చెప్తున్నా, చెల్లెమ్మ, ఫ్రిడ్జ్లో వారం రోజులు బట్టి పురుగులు పట్టిపోయేటట్టు చేయొద్దు. అంత అన్నం పెట్టు, అంత కూర పెట్టు, అడిగినా అడగకపోయినా
ఆ సహోదరుడికి ఇష్టం, ఆ సహోదరికి ఇష్టం. అలాగ కాస్త ప్రేమను పంచుకోండి. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు పెద్దగా చెప్పరు అనుకుంటున్నాను నేను. హల్లెలూయా. పురుగులు పడేటట్టు పోవటం మంచిదా, ఒకళ్ళు పెట్టడం మంచిదా? నేనేమన్నా తప్పు చెప్పానమ్మా? అన్న ఏమన్నా తప్పు చెప్పానా? ఏం లే. మీ సపోర్ట్ ఉంటే సార్ నాకు. హల్లెలూయా. నిజం చెప్తాను, ఈరోజు చాలామంది అలాగే ఉన్నారండి. లేరమ్మా? కొంచెం ఆలోచించండి. మీ ఇంటి ముందు ఎన్నో కుక్కలు కనబడతాయి. అంత అన్నం పెట్టండి అండి. నోరు లేని వాటికి అన్నం పెట్టండి, పక్షులకు అన్నం పెట్టండి. ఒకప్పుడు చాలా చేసేవారు. అది నిజమో కాదు తెలీదు. అవి ఇరిటేషన్కి గురైనో లేకపోతే ఏం జరుగుతుందో తెలియదు. ఈ మధ్య కుక్కలు మాత్రం పిల్లల్ని పెద్దల్ని ఎంబడిపడి పొడుతున్నాయి. ఆవులు కూడా గమనించారా? ఆవులు కూడా ఏం చేస్తున్నాయి? పొడుస్తున్నాయి. ఒకప్పుడు ఆవులకు అన్నం పెట్టేవాళ్ళం. ఆ తౌడో గివుడో ఏదో పొడో వేసేవాళ్ళు. ఇప్పుడు ఏం లేదు. మనకే సాలట్లేదో ఏమో, నాకు అర్థం కావట్లేదు. హల్లెలూయా చెప్దామా? ఓకే. ఇప్పుడు మన్నాను దేవుడు కురిపించాడు. రేపు రాదా ఏంటి మన్నా? రేపు దొరకదా ఏంటి మన్నా? రేపు కూడా దేవుడు మన్నా ఉంటుంది కదా. హల్లెలూయా చెప్దామా? మనిషి యొక్క లక్షణం ఏంటంటే రేపటికి కూడా మన్నా ఉంటుంది. కానీ ఏం చేస్తున్నాడు మనిషి? దాచుకున్నాడట. దాచుకుంటే తెల్లవారేసరికి ఏమైంది? పురుగు పట్టి కంపు కొట్టెను. ఏంటిది? మన్నా. మందసములో ఉన్న మన్నా ఏం కావాలి? ఎన్ని రోజులు ఉంది? సంవత్సరాల తరబడి. హల్లెలూయా చెప్పండి. సంవత్సరాల తరబడి మన్నా గల పాత్ర మందసంలో ఉంటే ఎందుకు పురుగు పట్టలేదు? గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా చెప్దాం. ఎందుకు పురుగు పట్టలేదు? ఆ మందసంలో ఏముందంటే జీవం ఉంది. ఏముంది మందసంలో? జీవం ఉంది. ఇశ్రాయేలీయులు ఆహారముగా మారాడండి యేసు ప్రభు. ఆ మందసంలో ఉన్న మన్నా ఎవరు అనుకున్నారు? సాక్షాత్తు యేసు క్రీస్తుకు గురుతు. నేను ఆహారమునై ఉన్నాను అన్నాడు ఆయన. జీవాహారము నేనే. ఆనాడు ఇశ్రాయేలీయులకు మన్నా రూపంలో ఆహారంగా మారితే ఈనాడు నీకు నాకు వాక్య రూపంలోకి వచ్చేసాడు, మనిషి రూపంలో వచ్చేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మహామహిమతో నిండి ఆకాశంలో మాత్రమే ఉండి నిన్ను ఆశీర్వదించటం మాత్రమే కాదు, మనిషి పోలికగా పుట్టాడు, నీ దగ్గరకు వచ్చాడు, నిన్ను పలకరించాడు, నీ స్థితిగతులు మారుస్తున్నాడు. ఎంతకంటే మించిన దేవుడు ఇంకొకరు నీకు దొరుకుతారా? హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా చెప్దామా? ఏమండి, సంవత్సరాల తరబడి మన్నా మందసములో ఉన్నా కూడా ఏమవ్వలేదు? కుళ్ళు పట్టలేదు, జీవం. అందుకంటాడు రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. రోమపత్రిక 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదో. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా చెప్దామా? ఇప్పుడు రేపటికి దొరుకుద్ది కదా. మన స్వభావం ఏంటయ్యా అంటే ఆదివారం మాత్రమే మేము కనపడతాం మందిరంలో. స్తోత్ర ప్రార్థనలో ఉండో, కుటుంబ ప్రార్థనలో ఉండో, మధ్యలో శుక్రవార ప్రార్థన ఉండదు. చెప్పండి. ఎవరన్నా ఒక పాస్టర్ వస్తానంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి చెప్పనా? ఉండటానికి 200 మంది ఉన్నారు, ఉండటానికి 150 మంది ఉన్నారు. ఆ ముఖాలన్నీ కనపడాలంటే చెప్పండి మీరే. ఆ ముఖాలన్నీ కనపడాలంటే ఆదివారమే కనపడతారయ్యా. స్తోత్రం. మిగతా కుటుంబ ప్రార్థనలో కనపడవు కొన్ని ముఖాలు, శుక్రవారం కనపడవు కొన్ని ముఖాలు, ఆదివారం మాత్రమే కనపడతాయి కొన్ని ముఖాలు. అది కూడా ఒక వారం వస్తే చెప్పాలి, ఒక వారం లేదు. రేపటి గురించి ఎందుకయ్యా బాబు ఆలోచన? రేపటికి ఉండదేమోనని ఏం చేస్తున్నారు వాళ్ళు? మన్నాను అది అట్టుంచి ఒకరోజు మాంసం పెట్టాడు. ఏమండి, మాంసం పెట్టాడు ఒకరోజు. అడిగితే మాంసం పెట్టాడని ఆ మాంసం రేపు దొరుకుద్దో లేదోనని, రేపటికి ఉంటుందో లేదోనని. అందుకేనండి తిండిపోతోళ్ళు అన్నాడు ఆయన.
ఎవరిని మిమ్మల్ని కాదులే, తిట్టుకోమాకండి. ఏమన్నాడు? తిండిపోతాళ్ళని రేపుటికి ఉండదేమోనని. కోతి ఏం చేస్తుంది ఆహారం తినేటప్పుడు? చెప్పండి చెప్పండి చెప్పండి. కోతి ఒక మంచి పండు ఇవ్వండి, జామ పండు, కొంచెం తిని పాస్టర్ గారు మీరు ఉపవాసం ఉన్నారా? పర్లేదులే, నువ్వు కొద్ది తినని ఇచ్చిద్దా? అవసరమైతే ఇంత చెప్పండి, కోతికి ఆహారం ఏం చేస్తుంది? ఈ దవళ్ళ సగం వేసిద్ది, ఈ దవళ్ళ సగం వేసి అట్టే తిరుగుద్ది. మళ్ళీ ఆకలి అయినప్పుడల్లా ఇశ్రాయేలీయులు కూడా ఏం చేశారు? దవళ్ళ సందులో దాచుకున్నారట, పళ్ళ సందులో దాచుకున్నారట. ఇంతకాళ్ళకి ఎంత పెద్ద పళ్ళు ఉన్నాయో ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళకి ఎంత త్వరలు ఉన్నాయో. ఎందుకు దాచుకున్నారు? రేపటికి దొరకదేమోనని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చూసి ఎంత నవ్వుకుని ఉంటాడో. దేవుడు తెలియదా నిన్ను పోషించేది? చెప్పండి ఏమండి? అందుకని అంటాడు కదా, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా ఈ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము. యేసయ్యా యేసయ్యా నీకే. హల్లెలూయా. క్షయమైపోయేది కూడా అక్షయముగా మార్చగలిగిన వాడాయన. మందసం మనుషుల దగ్గర ఉంటే కుళ్ళిపోయింది. మన్నా మనుషుల దగ్గర ఉంటే కుళ్ళిపోయింది. మన్నా మందస్సంలో ఉంటే కుళ్ళిపోలేదు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు దేవునికి దూరంగా ఉంటే, నువ్వు దేవుని నమ్ముకోకపోతే, యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే నువ్వు ఎండిపోతావేమో నేను చెప్పలేను. కానీ నువ్వు యేసుక్రీస్తులో ఉంటే, నేను అంటాను, చర్చిలో కాదు ఉండాలి, బాప్తిసంలోకి దిగటం కాదు, చర్చిలోకి దిగటం కాదు, క్రైస్తవ్యంలోకి రావటం కాదు, క్రీస్తులోకి రావాలి. ఇప్పుడు కొడతారు అనుకున్న చప్పట్లు. హల్లెలూయా. ఆడోడో వెనకటికండి అడిగల్లా చెప్పండి ఏం చెప్పించుకున్నాడట? అడిగల్లా చెప్పించుకున్నట్టు మిమ్మల్ని కూడా కొట్టమంటే తప్ప కొట్టట్లే. హల్లెలూయా. గట్టి చెప్పండి. ఆ జ్వరాలు, తుమ్ములు, చేతుల నొప్పులు, కాళ్ళు నొప్పులు, దరిద్రం పోతాయి. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. క్షయమైనది అక్షయతను ధరించుకుంటుంది ఒకరోజు. దేవునికి దూరంగా ఉన్నాం మనము, ఎండిపోయిన మనము, కుళ్ళిపోయిన మనము ఆ మందసములోనికి పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఆ మందసములో జీవింప చేసేది ఉంది. అందుకంటాడు నూతన సృష్టి. ఒకప్పుడు ఏమైపోయి ఉన్నాము? ఒకప్పుడు పాతవి గతించిపోయి, ఇప్పుడు సమస్తము క్రొత్తవాయను. ఆ పాత్ర నువ్వే కావాలి. ఆ మన్నాగల పాత్ర నువ్వే. ఆ మన్నాగల పాత్ర మనుషుల దగ్గర, లోకంలోనో పాపంలోనో ఎక్కడో ఉంటే అది ఎండిపోతుంది, కులిపోతుంది, పాడైపోతుంది. అలాంటి నువ్వు మందసంలోకి రావాలి, అనగా క్రీస్తులోకి రావాలి. ఎక్కడికి రావాలి? క్రీస్తులోకి వస్తే పాతవి ఏమైపోతాయి? ఒక ఆయన అన్నాడు, మారానుభవం వేసుకో, మార్చగలవు నీవు. కొట్టు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది.
హల్లెలూయా. మారా అనుభవం. మారా అంటే ఏంటి? ఏమండి, నువ్వు లోకంలో ఉంటే, పాపంలో ఉంటే, యేసయ్యకి దూరంగా ఉంటే అలాగే ఉంటావు. ఎప్పుడైతే నువ్వు రావాల్సింది క్రీస్తులోకండి, క్రైస్తవ్యంలో కాదు, సంఘంలో కాదు, ఎక్కడ ఉండాలో తెలుసా? క్రీస్తులోకి రావాలి. అందుకంటున్నాడు, దినమెల్లా మీ కొరకు నా చేతులను చాచి పిలుస్తూ ఉన్నాడు. నశించిపోతున్న వారులారా నా ఎద్దుకు రండి, పాపంలో ఉన్న వారులారా నా ఎద్దుకు రండి. ఆ దినమెల్లా ఆయన పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? జీవము లేని నిన్ను, చేదైన అనుభవంలో ఉన్న నిన్ను, చెడిపోయిన పాడైపోయినటువంటి నిన్ను నన్ను మధురముగా మార్చడానికి. గతం ఎలాంటిదంటే వేదనకు గుర్తు. క్రీస్తులోకి వస్తే గతం ఏమవుతుందంటే సమాధానంగా మారుతుంది, ఆనందంగా మారుతుంది. హల్లెలూయా చెప్దామా? ఏమండి, చేదును తీపిగా మార్చాడు. ఏం చేశాడు? చేదును తీపిగా మార్చగలడు, ఎర్ర సముద్రాన్ని దారిగా మార్చగలడు, సింహాల నోళ్లను మొయ్యగలడు. అవును కదా? హల్లెలూయా చెప్దామా? ఆయనకి అసాధ్యమైనది ఏది లేదో. ఆ మన్నా గల పాత్ర, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పటికీ చెక్కు చెదరని స్థితిలో ఆ మందస్సములోనే ఉంది. యేసుక్రీస్తులో నువ్వు ఉంటే చనిపోయినను మీరు బ్రతుకుదురు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. నూతన సృష్టిగా మారాలనుకుంటున్నావా? నూతనమైన బ్రతుకు కలిగి జీవించాలనుకుంటున్నావా? పాత పేరు, పాత ముద్ర, పాత జీవితం, రోత బ్రతుకును విడిచిపెట్టాలంటే నువ్వు రావాల్సింది మందిరంలో కాదు, నువ్వు రావాల్సింది క్రీస్తులోనికి. క్రీస్తును ధరిస్తే నూతన సృష్టి. కొట్టో గట్టిగా చప్పట్లో. నూతన సృష్టి. నువ్వెప్పుడు ఎలాగుంటావయ్యి అంటే, క్షయమైన నీవు అక్షయతను ధరించుకుంటావు. ఆయన అక్షయుడు. ఎవడైనా? ఆయన అక్షయుడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. లేచి నిలబడదాం, లేచి నిలబడదాం. ఈ వాక్యం అయిపోలేదు.